దోమ అనేది గడ్డి వలన ఎక్కువగా ఉంటుంది పంట పొలాలని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. దోమలు ఏం చేస్తాయంటే ఈ చెట్లు ఈ మిర్చి కానీ ఇలాంటి కొన్ని పంటలు చాలా గుబురుగా ఉంటాయి కాబట్టి దోమలు గుడ్లు పెట్టడానికి అది కాపురం చేసుకోవడానికి పనికొచ్చే ప్లేస్ అనమాట. ఇది చీకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల వెలుతురు తక్కువ వస్తుంది కాబట్టి. చూడండి ఇక్కడ ఈ తెల్లగా అవపడుతుంది కదా, ఎంత దోమది అనమాట, తెల్ల దోమది. ఈ తెల్లదోమ వలనే ముడత కానీ బొబ్బ కానీ రావడానికి ముఖ్య కారణం దోమలే. మెయిన్గా తెల్లదోమ ఎగురుతున్న చూసారా, తెల్లదోమ గడ్డి ఇదంతా ఎంత గడ్డి మీద కూడా చూడవచ్చు. వీటి గుడ్లు తెల్లగా ఉన్నాయి కదా, ఈ గుడ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్గా అయితే పంట పొలాల్లో దోమ ఉండకుండా ఉండడానికి గడ్డి ఉండొద్దు. గడ్డి వలన దోమలు, పురుగులు, మన లెద్ద పురుగులు, రసం పీల్చే పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని రకాల సీతాకోక చిలుక లాంటి పురుగులే తర్వాత కాలంలో లెద్ద పురుగులు లెక్క మారి దీనికి ఉన్న కొమ్మల రసాన్ని పీల్చుకొని కొమ్మని తినేస్తూ ఉంటుంది. మనిషి అన్నం తిన్నట్టు తినేస్తూ ఉంటుంది, కుంభకరం లెక్క. కాబట్టి పంట పొలాలు మంచిగా ఉండాలంటే ఫస్ట్ గడ్డి అనేది ఉండకుండా చూసుకోవడం మెయిన్ కారణం.